నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఆర్టిజన్లు నిలబడినట్లు చరిత్రలోనే లేదు. బీసీలకు రిజర్వేషన్లు 34% పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం 2018లోనే నిర్ణయం తీసుకున్నది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 396తో ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థలన్నిటిలోనూ బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని సంకల్పించింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతున్నాయని పేర్కొంటూ హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టివేసింది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వెనక్కు తీసుకొని ఆర్టిజన్ 2/2018 జారీ చేసి బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే కల్పించి పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టు రద్దు చేశాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 50% మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే అక్కడ మొదటిసారి 1990లో ఆర్టిజన్ తీసుకొచ్చిన చట్టం చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. 3 సార్లు ఆర్టిజన్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. చివరిగా 1994లో జయలలిత పనిగట్టుకొని ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లును 9వ షెడ్యూల్ కింద పార్లమెంట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత అమలుకు వచ్చాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. నిజానికి రాష్ట్రాలు చేసే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. అలాంటి చెల్లుబాటు కాని కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం రిజర్వేషన్లకు పూర్తిగా ఎగ్గొట్టే కుట్ర తప్ప మరొకటి కాదని బీసీ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.